హుషారెక్కించుకో. సరే తీసుకుంటావా? నేను తొక్కుతాను, ఎక్కుతావా? తాగలరా ఇదేనా ఎప్పుడున్నా అమ్మా? హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ములకాకండి మా అమ్మాయికి అయితే ఫ్రై చేద్దామని తెచ్చాను. పచ్చడి చేయొచ్చు, పప్పులో వేసుకోవచ్చు, తోటకూరలాగా కూడా తాలింపులో వేసుకోవచ్చు. మరి ఆమెకైతే మంచిదని నేనైతే ములకాకు కోసుకొచ్చాను. దీన్ని ఒక్కొక్క కోసి తాలింపు అయితే పెడతాను. మళ్ళీ ఉంది కదా దగ్గర ములకాకు అన్నిటికీ మంచిదండి. ప్రతి ఒక్కరూ తినండి, బాగుంటుంది. రక్తం పడద్ది, మంచిది. కొత్త నొప్పిదే. ఈ విధంగా అయితే కొయ్యాలి, తీసేయాలి. పప్పులు అయితే ఈ కారతో సుద్దాగా వేసేసుకోవచ్చండి. తాలింపు కాబట్టి నేనైతే ఇంక ఇలాగా తుంచుతున్నాను. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలండి, బాగుంటారు. నేనైతే టిఫిన్లు చేసేసామండి మేము. మరి మీరు కూడా టిఫిన్ చేశారా? ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. ములకాకు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. మూగుడెట్టి నూనె వేసానండి. ఎల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి ముక్కల కింద కోసుకున్నాను. ఎండుమిరపకాయలు, జీలకర్రది. తోటకూరలాగైతే తాలింపు పెడుతున్నానండి. మరి మా అమ్మాయికి అయితే రక్తం లేదు, రక్తం పడే అయితే తినమన్నారు. అందుకని ములకాకు ఎక్కువగా పెట్టమన్నారంట. నేనైతే ములకాకు తాలింపులు అయితే వేస్తున్నాను.
కరివేపాకు రెమ్మలండి. తోటకూరలాగా అయితే ఫ్రై చేస్తున్నాను. మరి ఉల్లిపాయ గట్ట వేయలేదండి, ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను కదా. చూడండి, ఇలాగైతే చిన్న చిన్నగా అయితే కోసుకున్నాను నేను. ఆకులు కొయ్యలేదు, ఇగిళ్ళల్లా కోసాను. భలే ఉంది కదండి చూస్తానికి. పెసరపప్పులు వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చండి. మరి ఇంకా ఈ ములకాకు 10 రోజుల పాటు మా అమ్మాయికి ఈ ములకాకే పెట్టాలి. మరి పచ్చడి, పప్పు, తాలింపు అలా పెడతాను. మరి ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. మా అమ్మాయికి అయితే స్వీట్లు తెస్తున్నారు. నేను ఉల్లిపాయ ముక్కలు అయితే కోస్తున్నానండి. మా ఆయనగారు సెంటర్కి వెళ్ళి చికెన్ అయితే తెచ్చాడు. పలావ్ చేయమన్నాడు. మరి ఇప్పుడు నేను పలావ్ చేయాలండి. చికెన్ కూర అయితే వండాలి. మా కోళ్ళు అయితే మిషన్లాగా కత్తిరిస్తున్నావు అత్తయ్య అంటుంది పక్క నుండి. మరి నాకు అలాగ అలవాటు అండి. చూపించమంటుంది మా కోళ్ళు ముక్కలు కోసేసుకున్నానండి. చికెన్ కూడా శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. మరి స్టవ్ మీద అయితే మరో పక్క పెట్టానండి చికెన్ కూర. మరి కుక్కర్లో అయితే పలావ్ వండుతున్నాను. మరి ముందుగా 2 గెట్లు నూనె వేసుకున్నాను. నెయ్యి అండి. మరి నేను ఇంట్లోనే చేసుకుంటాను నెయ్యి. మా గేదెలకి మేగడది తీస్తాను నేను. ఒక గుప్పుడు ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. చూడండి, పలవ దినుసులు మొత్తం. కుక్కర్లో అయితే వండుతున్నానండి. మరి నేను మాకు వాళ్ళ హాయ్ చెప్పమంటుంది. కుక్కర్లో పలావు, పక్కన కూర, చికెన్ కూర అండి. మరి మీ అందరూ ఏమేమి కూరలు వండుకుంటున్నారో కామెంట్ చేయండి. చూడండి, ఇలాగైతే వేపాను. ఇంకొంచెం అయితే ఆగనిస్తాను. ఈలోపు నేను బియ్యం అయితే నానపోసుకుంటాను. మరి మా అబ్బాయి పక్కన చూపించమ్మా అంటున్నాడు. ముక్కల్ని వీడియో తీస్తున్నాడండి. ఇంకొంచెం పసుపు వేసుకుంటున్నానంటే కలర్ కోసం. బాగుంటుంది అత్తయ్య అంటుంది మా కోళ్ళు. బాగుంటుందమ్మా అంటున్నా. రంగు బాగుంటుందండి. చెప్పాను కదండి చికెన్ కూర పక్కనైతే పెట్టానని. ఉప్పు అయితే వేసానండి. కారం వేసుకుంటున్నాను. ఉప్పు వేసేసుకున్నాను కదా. కొత్తగా ఆడిచ్చిన కారం ఏమో భలే కలర్గా కనపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మరి మా ఊరు సంతలోనే తీసుకున్నాం మేము మిరగాయలు. ఇంకెక్కడికి వెళ్ళలేదు. పెళ్ళాడవుడు కదా, వెళ్ళే ఖాళీ లేకైతే వెళ్ళలేదండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నా. ధనియాల పొడి అండి. పచ్చిమిరపకాయలు ముందుగా వేయలేదు. పచ్చిమిరపకాయలు ఇప్పుడైతే వేసుకుంటున్నా. నూనెలో వేగిన దానికన్నా పచ్చిమిరపకాయలు కూర ఉడికేటప్పుడు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి కూర. మరి మా తాత శాస్త్రం చెప్పేవాడండి. మీ తాతను గుర్తు చేసుకోమ్మా అంటున్నాడు మా అబ్బాయి పక్క నుండి. ఊళ్ళో కుక్క మూలకూడదంట, ఎద్దు చేలో ఏడవకూడదంట, వ్యవసాయం చేలో ఆడది ఇంట్లో కంటతడి పెట్టకూడదంట. మరి మా తాత అయితే ఇన్ని సూత్రాలు చెప్పేవాడండి మాకు.
నాకు ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటాయి. మరి మా తాత చెప్పిన మాటలు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన మాటలు, మా అమ్మ వాళ్ళు చెప్పిన మాటలు నాకు తెలిసినవి కాదండి. మరి మా అమ్మ మా తాతయ్య వాళ్ళని అయితే గుర్తు చేసుకుంటాను అప్పుడప్పుడు. నిజం కదండి, కుక్క ఊళ్ళో మూలకూడదు, ఎద్దు వ్యవసాయం చేలో ఏడవకూడదంట, ఆడది ఇంట్లో కంటతడి పెట్టకూడదంట. ఎప్పుడైనా సరే ఎంత కష్టం వచ్చినా ఆడది నవ్వుతూ ఉండాలండి. మరి నేను పలావ్ అయితే ఆ చెంబుతో ఓ చెంబున్నర అయితే నానబెట్టానండి కడిగి. నేను ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. మరి 3 చెంబులు అయితే పోసుకుంటున్నానండి. 3 అండి. చెంబున్నర అయితే బియ్యం కడిగేసాను, కొన్ని నీళ్లు పోసాను నానుతుందని. నేను టేస్ట్ కోసం అయితే ఉప్పు వేస్తున్నాను ఇందులో. అత్తయ్య వీడియో తీస్తున్నారుగా, నేను రావచ్చా లోపలికి అంటుంది. మరి మాకు వాళ్ళకి కొంచెం సిగ్గేస్తుందండి, ఎందుకంటే నైటీతో ఉంది. మరి ఎప్పుడు వీడియోలో కనపడలేదు కదా, ఆమెకైతే సిగ్గుగా అనిపిస్తుందంట. సిగ్గెందుకమ్మా, మనం చేసుకునేవి ఇంక ఈ మనయే కదా, ఇక నీకు తప్పదు, నేను వీడియో తీయాలి, వీడియోలో కనపడాలని అయితే నేను చెప్తున్నాను. మరి వంట షెడ్లో అయితే ఒక్కపోత ఎక్కువగా ఉంటుందండి. నాకైతే ఈ గదుల్లో అయితే అసలు కంఫర్టబుల్ అనిపించలేదు నాకు, కానీ తప్పదు. మరి మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మనం ఎవరి గదుల్లో వాళ్ళకు ఉండాలి కదండి. ఇప్పుడు మేము అందుకని అయితే ఇందులో సర్దుకున్నాం. మరి పెద్దది కాబట్టి మా అత్తగారు అయితే పైకి వెళ్ళారు, పై గదిలోకి. మేమైతే పక్క గదుల్లోకి మారాం. మరి ఇంకా పైన చాలా పని ఉందండి, దేవుడి చిత్తం అయితే ఇంకా అన్నీ శుభ్రం చేసుకోవాలి. మరి మేమైతే డబ్బులు సరిపోక మానేసాం. స్వీట్లు తెచ్చారండి మరి మా బంధువులు, మా అక్క, మా బావ. హాయ్ చెప్పు. తెల్లమద్దులు అట్లయితే సాయం హాస్పిటల్ జాయిన్ చేయొచ్చు. మంచి బాటిల్ తేలే. చూడండి, మా అక్క మా బావ అయితే స్వీట్లు తెచ్చారు. పైన ఉన్నాయి లడ్డూలండి, 4 రకాల స్వీట్ అయితే తెచ్చారు. మరి అవి అయితే గోరుమిటీలు అండి, గోరుమిటీలు చేయించారంట. కొన్నాయి అయితే కాదు, ఆర్డర్ ఇచ్చి చేయించి మరి తీసుకొచ్చారు. ఏరుశనగ అచ్చులు మాత్రం నువ్వు తినాలమ్మా, నీకు తింటే మంచిదయ్యని రోజుకొకటైనా తినని తెచ్చారు. మైసూర్ పాక్ అండి అది. స్వీట్ ఎలాగున్నా కానీ నువ్వు మాత్రం మర్చిపోకుండా ఏరుశనగ అచ్చు మాత్రం రోజుకోటి తిను అని చెప్తున్నాడు. మరి తనకు అన్నీ తెలుసండి, ఎక్కడికి ఏం పట్టుకెళ్ళాలో, ఎప్పుడు ఏం పట్టుకెళ్ళాలో. చాలామందికి అయితే మంచిగా అయితే పట్టుకెళ్తాడు. అందునిమిత్తంగా మాకు కూడా అలాగే మా అమ్మాయికి మంచి స్వీట్లు అయితే తెచ్చారండి. మరి స్వీట్లన్నీ వద్దు, నువ్వు తినకు, అచ్చు మాత్రం మర్చిపోకుండా తినని 1-10 సార్లు అయితే పక్క నుండి చెప్తున్నాడు. మరి ప్రెగ్నెన్సీ లేడీ ఖచ్చితంగా ఏరుశనగ అచ్చులు తింటే మంచిదంట చెప్తున్నాడండి. అవి అయితే మట్టుకి జాగ్రత్త పెట్టుకో అని చెప్తున్నాడు. సరే బాయ్ అండి.